మల్లెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ మంత్రి గారు చెప్పినటువంటి వివరాలు చూస్తే అధ్యక్ష, సో 3 దఫాలుగా ఇక్కడ అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది సార్. సార్ దీంట్లో ఈ పంట నష్టం వివరాలకు సంబంధించినటువంటి అంశం చూస్తే సార్, ప్రభుత్వం మంజూరు చేసింది అనేటువంటి ఒక పాయింట్ని ఇందులో పెట్టింది సార్. ఒక దఫలో 122,33,16,000, మరో దఫలో 109,28,61,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పింది సార్. సో ఈ అకాల వర్షాలు కురిసి దాదాపు 4-5 నెలలుగా వస్తూ ఉంది సార్, కొన్ని ఇంకొకసారి 3 నెలలుగా వస్తూ ఉంది సార్. నష్టం పరిహారం అనేటువంటి అంశానికి ఒక అర్థం ఉండాలి సార్. నష్టం జరిగిందంటే వెంటనే తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి తక్షణ చర్యల్లో ఒక భాగం సార్. సో ఈ మంజూరు అంటే నిజంగా మంజూరైనటువంటి డబ్బు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో ఉన్నాయా, ఇప్పుడు పడ్డాయా, ఏ రోజు వేశారు, మంజూరుకి లేకపోతే ఖాతాల్లో జమ చేసింది అనుకున్నటువంటి తేడా ఏందో ఒకసారి మంత్రి గారు తెలియజేస్తే బాగుంటుంది సార్. ఇక రెండో అంశం ఏంటంటే సార్, ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో సంబంధించిన భారీ వర్షాలకు సంబంధించిన జిల్లా వారి పంట నష్ట వివరాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది సార్. జనగామ జిల్లాలో 24 ఎకరాలు పంట నష్టం జరిగింది. కరీంనగర్ జిల్లాలో 1 ఎకరం పంట నష్టం జరిగింది సార్, ప్రభుత్వం చెప్పినటువంటి మాట. అలాగే నల్గొండ జిల్లాలో 10 ఎకరాలు నష్టపోయింది. రంగారెడ్డి జిల్లాలో 14 ఎకరాలు నష్టపోయింది సార్. అలాగే అక్టోబర్ 28-31 మధ్య జోగులాంబ గద్వాల జిల్లాలో 12 ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెప్తా ఉంది సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7 ఎకరాల 7.75 ఎకరాలు నష్టం జరిగినట్టుగా చెప్తా ఉంది సార్. సార్ ఈ 1 ఎకరం కరీంనగర్ జిల్లాలో ఆ రైతు నష్టపోయిన 1 ఎకరం పేరేంది, ఆ రైతు పేరేంది, అసలు ఎట్లా తయారు చేసిరు ఈ నివేదిక? మనం అందరం చూసినాం, వర్షాలు పడి రైతాంగం అంతా అతలాకుతలం అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారే హెలికాప్టర్లో పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించిండ్రు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోకి పోయారా ఈ అంచనాలు వేయడానికి? లేదు అనంటే ఆఫీసులలో రాసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి. ఈ 2 అంశాలు తేలాలి సార్. ఇక అలాగే సార్ మూడో సార్, సెప్టెంబర్ 2025 11వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ మధ్య అకాల వర్షాలు సంభవించినాయి సార్. తద్వారా 24,592 మంది రైతులు ఎఫెక్ట్ అయినారని చెప్పి చెప్తా ఉన్నారు సార్. సార్ దానికి ఇప్పటి వరకు అంటే ఇంకా డబ్బుల విషయంలో అంచనా వేశారు తప్ప కానీ దానికి ఎలాంటి కనీసం ఈ మంజూరు అనేటువంటి పదం కూడా కనిపించట్లేదు సార్ అక్కడ. మరి ఈ డబ్బులు కూడా వేస్తారా? ఇప్పటి వరకు ఈ 3 అకాల వర్షాలకి ఎంత నష్టపరిహారం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది, ఇంకా ఎంత జమ చేయాల్సి ఉంది? ఈ ఫీల్డ్ లెవెల్లో చేసినటువంటి సర్వేలో ఏ పారామీటర్స్ వాడారు? గ్రౌండ్ సర్వేనా లేకపోతే కాగితాలకే పరిమితమైందా? పొలాల్లోకి వెళ్లి ఫీల్డ్ సర్వేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి విధానం ఏమైనా చేసిందా ఈ ప్రభుత్వం? సార్ ఇక పంట నష్టం విషయానికి వస్తే ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటుంది సార్. అందులో 2 ఎకరాలు పోతుంది ఒక ఆయనకు, లేదంటే 1 ఎకరం పోతుంది, లేదంటే 3 ఎకరాలు, లేదంటే మొత్తం 5 ఎకరాలు పోతుంది. అలా 100% పంట లాస్ అయిన రైతుల సంఖ్య ఎంత? లేదంటే కొద్దిగా పాక్షికంగా నష్టపోయినటువంటి రైతుల సంఖ్య ఎంత? ఈ వివరాలని ప్రభుత్వం చెప్పాల్సి ఉండే సార్. ఇంక ఇందులో కనిపించడం లేదు. తదుపరి మంత్రి గారు ఆ వివరాలు చెప్తారని అనుకుంటా ఉన్నాను సార్. ఇక అలాగే సార్ ఇప్పుడు పంట నష్టపోతే 10,000 రూపాయలు పరిహారం అని చెప్తా ఉన్నాం సార్. ఒక ఎకరాకు 10,000 రూపాయలతోటి సార్, నేను పూర్తి స్థాయిలో 10,000 రూపాయలతోటి ఆ ఎకరం మళ్ళీ బాగుపడుతుందని చెప్పడానికి కూడా లేదు సార్. కానీ రైతు విషయంలో మాత్రం కొంత ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే సార్. 10,000 రూపాయలతోని విత్తనాలు ఏం కొనుక్కుంటాడు, ఎరువులు ఏం కొనుక్కుంటాడు, ఒక 2 రోజులు ట్రాక్టర్ పెడితేనే ఆ 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. సో మరి రైతుకు పెట్టుబడి కింద ఈ 10,000 రూపాయలు సరిపోతాయా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఖర్చులు చేస్తా ఉన్నారు సార్, మనం ఎన్నెన్నో ఖర్చులు చేస్తా ఉన్నాం. రైతుల విషయంలో కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. రైతు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సార్.
60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడకుండా నిధులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. సార్ మరి ఇప్పుడు ఎకరాకు ఎంత సరిపోతుంది సార్? ఎన్ని విత్తనాల విషయంలో పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఏమైనా ప్రత్యేక సబ్సిడీలు ఇస్తా ఉన్నారా, లేదంటే ఎరువుల పంపిణీ విధానంలో ఏమైనా ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారా? మరి ఆ రైతులు ఆగమైనటువంటి రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక అలాగే సార్ ఇప్పుడు పంట నష్టపోయినటువంటి రైతుల జాబితా ఇచ్చారు సార్. దాదాపుగా 2,40,412 మంది రైతులు ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయినట్టుగా నివేదికలు చెప్తా ఉన్నాయి సార్. సార్ ఇందులో కౌలు రైతుల సంఖ్య ఏది సార్? కౌలు పట్టుకొని ఒకరి దగ్గర వ్యవసాయం చేసేటువంటి రైతు ఆయనకున్న 1 ఎకరం తీసుకుంటాడు, లేదంటే పక్కోలతో 3-4 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటాడు సార్. మరి ఇది నష్టపోతే సార్ కౌలు రైతుల లెక్క ఇందులో ఉందా? కౌలు రైతులకు నష్టపరిహారం చేరాలంటే ఎట్లా? మరి అసలు రైతుకు పోయి పట్టదారికి పోయి కౌలు రైతుకు దక్కకపోతే మళ్ళీ కౌలు రైతు పరిస్థితి ఏంది? కాబట్టి కౌలు రైతు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి సార్. వ్యవసాయ శాఖ మంత్రి గారు, గౌరవ మంత్రి గారు ఈ విషయంలో నాకు ప్రత్యేక సమాధానం చెప్తుందని అనుకుంటున్నాను సార్. ఇక సార్ మళ్ళీ నష్టపోయినటువంటి పంట విషయంలో ప్రభుత్వం ఇంకా ఇది క్వశ్చన్ అవర్ ఇది సార్. అదే సార్ ఎన్ని క్వశ్చన్లు సప్లిమెంటరీ వేస్తే ఎట్లా ఇంకోయర్ ఉన్నాడు సార్. ఇది రైతుల విషయం సార్, దయచేసి మీకు తెలియదు కాదు సార్, ఇది రైతులకు సంబంధించినటువంటి క్వశ్చన్ అవరే సార్. కాకపోతే ఏమంటున్నాను సార్, ఇందులో ప్రభుత్వం అడిగిన దాంట్లో సమాధానాలు లేనప్పుడు మరి నేను ఎవరిని అడగాలి సార్? తమరినే కాదు సార్. ప్లీజ్ సార్ కంప్లీట్ చేస్తా ఉన్నాను సార్. సార్ ఇంకా ఈ ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి సార్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. మనం కట్టాల్సినటువంటి ప్రీమియం కట్టలేదు, తద్వారా ఇబ్బంది అయింది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగపరచుకుంటుందా? ఒకవేళ ఆ పథకం కనుక మనకు ఉంటే కొంతలో కొంత నష్టపోయినటువంటి రైతాంగానికి కొంత లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంది సార్. సార్ ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగం గుండె చెరువైనటువంటి పరిస్థితుల్లో, రైతులు దిగాలుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది రైతులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది సార్. ఆ నివేదిక ఏమైనా ఈ ప్రభుత్వం దగ్గర ఉందా సార్? దయచేసి మంత్రి గారు. క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ 4403 ఆనరబుల్ మెంబర్ విజయశాంతి గారు. అధ్యక్ష, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను. గృహజ్యోతి అనే పథకం చాలా మంచి పథకం. సో దానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా ఎంతమంది అర్హులైన మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు? ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అర్హులైన మహిళలందరికీ ఈ పథకం వర్తింపుకు గవర్నమెంట్ సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారి కరెంటు ఛార్జీలు, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఛార్జీలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ 200 యూనిట్ల లోపల వరకు వాడకందారులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 200 యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. ఇది మొదటి ప్రశ్నకి అవునండి. రెండవ ప్రశ్నకి
ఇది కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టే ఇది 200 యూనిట్ లోపల వాడకందారులందరికీ. సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 డిస్కంలు ఎస్పీడీసీఎల్ పరిధి, ఎన్పీడీసీఎల్ పరిధి 2గా విభజన చేయబడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని ప్రతి నెల జీరో బిల్లు ఇస్తూ ఆ జీరో బిల్లు సంబంధించినటువంటి లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్పీడీసీఎల్లో కూడా 27,46,938 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని అమలు చేస్తూ ఉన్నాం. మొత్తంగా వెరసి రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలు ఈ 200 యూనిట్ల విద్యుత్ శాఖకు సంబంధించి ఉచితంగా ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి 3/2024 నుండి 12/2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా దీనికైనటువంటి ఖర్చు కట్టింది 3,593.17 కోట్లు. ఈ రాష్ట్ర ప్రజలందరూ 200 యూనిట్లు వాడకందారులందరి తరఫున విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి భారం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి నెల టెన్షన్గా అమలు చేస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ 3,593.17 కోట్లు ఆదా అయింది ఈ కుటుంబాలందరికీ. ఈ 3,593 కోట్లని వాళ్ళు విద్యుత్ శాఖ కట్టే ఈ ఇంత పెద్ద మొత్తాన్ని వాళ్ళ సొంత కుటుంబ అవసరాలకి వాడుకోవటానికి ఉపయోగపడింది. దీనివల్ల ఆ కుటుంబాలు పేద మధ్యతరగతి కుటుంబాలు సామాజికంగా ఆర్థికంగా ఎదగటమే కాకుండా గౌరవంగా ఆ డబ్బుతో కుటుంబాల అభివృద్ధి కోసం, పిల్లల చదువు కోసం, లేకపోతే ఇతర ఖర్చుల కోసం వాడుకోవటానికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 200 యూనిట్ ఉచిత కరెంటు గృహజ్యోతి పథకం అనేది ఒక మంచి పథకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. నమస్కారం. సప్లిమెంటరీ వాణి గారు. ముందుగా అధ్యక్ష హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా మీతో పాటుగా ధన్యవాదాలు సార్. స్పెషల్ మినిస్టర్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు గాను సార్. 200 యూనిట్లు ప్రతి కుటుంబానికి ఇచ్చారు. ఇది చాలా మంచి విషయమే. కానీ ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడానికి సార్, వావిలాల గ్రామం అని జమ్మికుంట దగ్గర ఉంది సార్. ఇందులో ఇది చేనేత పరిశ్రమకు బాగా ప్రసిద్ధి సార్. మీ అందరికీ తెలిసింది. 1923లో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఇక్కడ ఖాదీ ఉద్యమం నడిచి ఒక మంచి యూనిట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇది వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ అనే పేరుతోని ఇది నడుస్తుంది సార్. 1923 అంటే దాదాపు 100 సంవత్సరాలు నడుపుకుంది. 1983 నుంచి మన పూర్వ ప్రధాని గారు శ్రీ పివి నరసింహారావు గారు చైర్మన్గా సేవలు అందించారు చివరి దాకా 2004 దాకా. దాదాపు ఈ గ్రామంలో చుట్టూ ఉన్న 1200 కుటుంబాలను సార్ అచ్చంగా చేనేత మీద మాత్రమే బతుకుతారు. అయితే 200 యూనిట్లు ఎక్కడా సరిపోవు సార్. ఇది వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రా పని చేసుకోవాలంటే అది వాళ్ళ కుటుంబానికి మాత్రమే సరిపోతుంది. కానీ ఇట్లా పరిశ్రమలకు, చేనేత కుటీర పరిశ్రమలకు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఎక్కువ చేసే అవకాశం ఉందా మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను సార్. ఎందుకంటే మాకు ఈ మధ్యన ప్రొడక్షన్ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు నేను దానికి సేవలు అందిస్తున్నాను సార్ చైర్మన్గా. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ 200 ఎక్కడికి సరిపోదు సార్. ప్రొడక్షన్ బాగా ఎఫెక్ట్ అయిపోయింది, చాలా స్లో డౌన్ అయిపోయింది సార్.
దాదాపు 400-500 దాకానన్నా ఇంక్రీజ్ చేస్తే ఇది స్పెషల్లీ కుటీర పరిశ్రమలు ఏవైతే నెడుతున్నారో 1200 కుటుంబాలకు సంబంధించిన విషయం కనుక దీని గురించి ఆలోచించిందిగా మనం మనవిస్తున్నాం. బండ ప్రకాష్ గారు. సార్, ఈ గృహజ్యోతి